హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆగమన కాలం వచ్చిందని గుర్తుగా మనకి ఏంటి సింబల్? ఆగమన కాలం అంటే ఎదురు చూసే కాలం. ఇదిగో మనకి ఈ దైవాచన క్యాలెండర్ ప్రకారం ఇయర్లో మన శ్రేష్టం ఏంటంటే వస్త్రాలు మనం కనిపిస్తాయి. ఒకటి ఆగమన కాలం రాగానే వచ్చే వస్త్రం ఏంటంటే వైలెట్ కలర్. చూడండి, పీట మీద మేము వేసాం, ఎక్కడుంది, ఏముంది అక్కడ? వైలెట్ కలర్ అంటే ఊదారంగు వస్త్రం. ఊదారంగు వస్త్రం బట్టి నువ్వేం తెలుసుకోవాలి అంటే మారు మనసు, పశ్చాత్తాపం, పరివర్తన కలిగి ఉండటానికి వైలెట్ కలర్ మనకు కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. చూడండి ఒక్కసారి దేవుని వాక్యంలో మరి అపోస్తలుల చర్యల గ్రంథం 16వ అధ్యాయంలో 14వ వచనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం నుండి అక్కడ మనం చూసినట్టయితే లూదియా అంటే లిథియా అనే భక్తురాలు, తుయతైన పట్టణస్తురాలు, ఆమె వ్యాపారస్తురాలు, బిజినెస్ దారి. కానీ ఆవిడేం చేస్తుందంటే ఊదారంగు పొడిని అమ్మే తుయతైన చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటుంది. ఆవిడ వెళ్ళిన చోట వెళ్ళగా ఈ ఊదారంగు పొడిని అమ్ముతుందని. అంటే ఆ ఇంటి వాడు ఊదారంగు ఆ వస్త్రంలో ఆ వస్త్రాన్ని ఊదారంగు పొడిని ముంచుతారంటే నీళ్ళు పోసి మీరు ఎలా సర్ప వేసి ఎలాగైతే చేస్తారో ఆ పౌడర్ ఆ యొక్క నీటిలో వేసిన తర్వాత వస్త్రాన్ని దాంట్లో ముంచి ఆ వస్త్రాన్ని అదిగో వాళ్ళ ఇంటిపై ఉంచుతారు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ఆగమన కాలం, ఎదురు చూసే కాలం మనకు దగ్గరగా వచ్చింది. దాని ప్రకారం మనం జీవించాలి. మన మనసు, మన హృదయాల్ని పరివర్తన చేసుకొని చెప్పడానికి ఊదారంగు పొడిని ఆమె అమ్మేది. ఆవిడ పేరేంటనా? లూదియా భక్తురాలు, వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. దేవుని స్తోత్రం. ఆమె బిజినెస్ దారి కానీ భక్తురాలు, కానీ వ్యాపారం చేసేది భక్తులు. ఆమె ఇతరులకు చూపించిన ఆదర్శవంత వస్త్రం ఏంటంటే వైలెట్ కలర్, అదే ఊదారంగు పొడిని. అంటే ఆ వస్త్రాన్ని అందరికీ పరిచయం చేసింది ఆ భక్తురాలు. దేవుని స్తోత్రం. అందుకనే ఆగమన కాలంలో ఈ వస్త్రం అందుకే వేస్తాం ఆగమన కాలంలో. అలాగే మనం చూసినట్టయితే పవిత్రమైనటువంటి యేసుప్రభు జన్మదినం, యేసుప్రభు ఉత్థాన దినం, మరియమాత మోక్షారోహణం, మరియమాత జన్మదినం, ఇటువంటి పవిత్రమైన పండుగలు వచ్చినప్పుడు పరిశుద్ధ వస్త్రంగా మనం తెలుపు వస్త్రాన్ని వాడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెలుపు దళం దేనికి? పవిత్రతకు సూచన. అందుకే అంటున్నాడు పునీత మరి ఆ పౌలు గారు చెప్తున్నాడు, ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తున్నాం, ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవించాలి. 4వ అధ్యాయం 6, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ మనం చూసినట్టే దేవుని యొక్క మాటలు, సంభాషణ గురించి మాట్లాడాడు. ఎల్లప్పుడూ దయాపూరితముగాను, ఉప్పు వేసినట్లుగా రుచికరముగాను. అది కాబట్టి ఉప్పు ఏ కలర్ ఉంటుంది? ఏ కలర్ అమ్మా? తెలుపు రంగు. దేవుని స్తోత్రం. అందుకే తెలుపు వస్త్రం పీట మీద మనకి ఎక్కువ. ఇక్కడ అన్ని వస్త్రాలు వేసినా ఇక్కడ తెలుపు ఉంటుంది. చప్పలు కొట్టండి. కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. మొదటి పేతురు పత్రికలో మనం చూసిన 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి మాట్లాడుతున్నాడు. పునే పేతురుగా చూద్దాం. మేము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరును చాలు. దేవుని స్తోత్రం. పవిత్రతకు సూచన తెలుపు వస్త్రం. తెలుపు వస్త్రం పవిత్రతకు సూచన. చూడండి, నూతనంగా పెళ్ళైన వాడు వస్త్రాలు, రంగు వస్త్రాలు ఏమిటాయని మార్చుకున్న తర్వాత అలా అక్షంతలు వేసినప్పుడు వాళ్ళు పవిత్రంగా ఉండటానికి తెలుపు వస్త్రంతో ధరించుకుని ఆసనం అవుతారు. దేవుని స్తోత్రం. అలాగే ఈనాడు పవిత్రత కొరకు కనిపించే వస్త్రం ఏంటంటే మన భారతదేశ మరి చూసిన జెండాకి మధ్యలో ఏ కలర్ ఉంటుందా? ఏ కలర్ అన్న? తెలుపు కలర్. తెలుపు కలర్ దేనికంటే శాంతికి, సంతోషానికి, సమాధానానికి, పవిత్రతకి, ఆనందానికి సూచనగా ఉంటుంది. అందుకనే పవిత్రతకి నేను పవిత్రుడు కనుక మీరు కూడా పవిత్ర అంటూ మనం ఆ తెలుపు వస్త్రాన్ని మేము ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. అలాగే గుడ్ ఫ్రైడే రోజున అలాగే మరి హతసాక్షులు మరి ఎంతోమంది
మరి ఆ అపోస్తులు ఇంకా సిలువ సువార్త కొరకు ప్రాణాలు త్యాగం చేసిన వారికి సూచనగా రక్తం చిందేసి చెప్పడం కానీ ఎరుపు వస్త్రాన్ని వాడతాం. అది గుడ్ ఫ్రైడే రోజున ఆయనకి ఎరుపు వస్త్రం పీట మీద. ఎందుకంటే యేసు ప్రభు మనందరి కొరకు ఆయన రక్తం చిందించాడు. దేవుని స్తోత్రం. అందుకనే ఎరుపు వస్త్రం దేనికి సూచనంటే రక్షణకు సూచన. రక్షణకు సూచన. శిలువనాథుడు క్రీస్తు ప్రభు మనకందరి కొరకు ఆయన రక్తం చిందించాడు. దేవుని స్తోత్రం. ఆయన చిందించిన రక్తం చేత మనం పవిత్రులుగా ఉంటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం, సంతోషం ఉండటం చెప్పడానికి ఆ ఎరుపు వస్త్రాన్ని మనం చూస్తున్నాం. అలాగే మనం చూసినట్లయితే ఇవన్నీ మనకి బైబిల్లోనే ఉన్నాయి. ఇది కల్పితాలు కాదు. ఒకటి ఆగమన కాలం ఏ వస్త్రం? ఊదారంగు వస్త్రం. అలాగే పరిశుద్ధ యేసు ప్రభు యొక్క జన్మదినం, అలాగే మరియ తల్లి యొక్క మోక్షరోహం జన్మదినం, ఇవన్నీ ఆ పవిత్రమైనటువంటి కార్యక్రమాలు, ఈస్టర్, ఇవన్నిటి కూడా మనం ఎరుపు వస్త్రం ధరించుకుంటాం. అలాగే మనం చూసినట్టయితే ఎరుపు వస్త్రం యేసు ప్రభు మన కొరకి రక్షణ కొరకి మనకి ఆయన రక్తాన్ని చిందించి చెప్పడానికి. అలాగే నాలుగో చూసిన సామాన్య కాలం. మొన్నటి వరకు 33 ఆదివారాలు సామాన్య కాలంలో ఏ వస్త్రం వేసాం అమ్మా? మీరు కూర్చున్నది ఏ వస్త్రం? అది ఏ రంగు? గ్రీన్ కలర్. గ్రీన్ అంటే దేనికంటే ఎవరి గ్రీన్, ఎప్పుడు పచ్చదనంగా సంతోషంగా హ్యాపీగా ఉండటానికి. చూడ కళ్ళు తెరిచి చూస్తే ప్రకృతిలో అన్నీ కూడా పచ్చదనం కనపడతాయి. ఎన్నో చెట్లు, అలాగే పొలాలు, ఇవన్నీ చూస్తే చాలా ఆహ్లాదం కలిగిస్తాయి. అందుకే ఎప్పుడు ప్రతి మనిషి కూడా ఆహ్లాదంగా సంతోషంగా జీవించడానికి ఆ జీవితానికి సాదృశ్యం ఏంటంటే పచ్చదనం కలిగిన వాతావరణం. అలాగే మన ఇంటికాడ మంచి చెట్లు వేసుకున్నప్పుడు, చక్కనటువంటి గార్డెన్ వేసుకున్నప్పుడు ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అందుకని అటు మరి ఈ శ్రేష్టమైనటువంటి వస్త్రాలు. అందుకే ఈ ఆగమన కాలంలో 4 ఆదివారాలు వేసే వస్త్రం ఏంటి? గట్టిగా చెప్పండి అమ్మా. ఏ కలరు? ఊదా రంగు, వైలెట్ కలర్. అలాగే లెంట్ టైంలో చూసినట్టయితే అక్కడ మరి 7 శుక్రవారాలు కూడా అక్కడ ఏ వస్త్రం? వైలెట్ కలరే. అలాగే ఆ మనిషి చనిపోయినప్పుడు సమాధికి ఏ యొక్క వస్త్రాన్ని కప్పుతారు? బ్లాక్ కలర్. ఏ కలరు? నలుపుది. సమాధికి ఏం చేస్తారమ్మా? పెట్టికి ఏం చేస్తారు? నలుపు తీసి సిలివేస్తారు. అందుకే నలుపు దేనికి చూసినట్టే కాబట్టి తేల్చేస్తారు. పైపై చక్కేసి అదనే పోతే పోయాడు అన్నట్టుగా పోతే పోయిన తీసుకెళ్ళిపోతున్నారు. అందుకని బ్లాక్ కలర్ దేనికంటే న్యాయం కొరకు. దేవస్తోత్రం. ఈనాడు జడ్జీలు, లాయర్లు, మరి రైల్వే టీసీ, టికెట్ మాస్టర్ ఎందుకు ధరిస్తారంటే బ్లాక్ కలర్ దేనికంటే న్యాయం కొరకు, న్యాయం జరగాలని. అలాగే కోర్టులో కూడా న్యాయ దేవత ఏం చేస్తే ఏం పట్టుకుంటుందా? చూసారా? తోకమంటే ఏమా త్రాసు పట్టుకుంటుంది. అంటే న్యాయం చేకూర్చడానికి దేవుడు దీనికి పైన అధికారం చెప్పడానికి. అందుకని ఈ 5 కలర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి వైలెట్ కలరు, రెండవది వైట్ కలరు, మూడవది రెడ్ కలరు, నాలుగవది చెప్పండి ఇప్పుడు చెప్పాను కదా గ్రీన్ కలరు, ఐదవది బ్లాక్ కలర్. బ్లాక్ ఎవరు ధరించరు, కానీ బ్లాక్లో చాలా చరిత్ర ఉంది. దేవస్తోత్రం. హల్లెలూయా. చూడండి, పెళ్లి కొడుకు అమ్మ మసిగొప్పులాగా ఉన్నాడు అంటారు, నల్లగా ఉన్నాడు అంటారు. ఎవరు ఇష్టపడతారా? ఆ పెళ్లి కూతురు బాగా నల్లగా ఉందనుకో ఇష్టపడతారా? నలుపులో కూడా గొప్ప న్యాయం ఉంది, మార్గం. దేవస్తోత్రం. ఇది ఒక రాక్షస బొగ్గు ఉండేది. ఏ బొగ్గు అది? రైల్వే బొగ్గు. ఏ కలర్ ఉంటుంది అది? ఇక్కడ నెడదోళ్ళు అయితే దాని మంది అక్కడ తాడేపులు కూడా ఆగిన బండిలు ఓ పగ లోపల మండుతుంది. ఇది తీసి అలా గిరాటేసేవాడు రాక్షస బొగ్గు వెలుగుతూ ఉన్నాడు. మళ్ళీ అక్కడగా తాడేపులు వెళ్ళాక మళ్ళీ 4 గంటలు అలా వేసేవాడు. అక్కడ టకటక ఎక్కడ ఏలు వెళ్ళిపోయిందంటే. ఇది ఎందుకు చెప్తుంటే నలుపులో స్ట్రాంగ్ ఉంది, నలుపులో అందం ఉంది, నలుపులో న్యాయం ఉంది. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా కంటి పాప ఏ రంగులో ఉంటుంది? ఏమా ఏ రంగు? మరి నలుపు రంగు ఎందుకు అంటున్నా? మరి మనిషే బాగుంది నల్లగొండ అంటున్నావు. కంటి లోపల ఉన్న కంటి రెట్టిన ఏ రంగులో ఉందా? కాబట్టి ఈ శ్రేష్టమైన 5 కలర్స్ మన జీవితానికి సంబంధించినవి. అందుకే నాడు ఈ బలమైన మాటలు ఆగమన కాలంలో ఈ 5 సత్యాలు తెలుసుకోవటానికి గొప్ప దేవుడు. అలాగే దానిలో భావం. ఆ వస్త్రం ఎందుకు వేస్తారో ఈ వస్త్రం అంటే మీరు చెప్పగలిగి ఉండాలి, అర్థం చేసుకోవాలి.
ఈ 5 కాలమ్స్ మళ్ళీ వచ్చే వారం నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ప్రభు అయిన దేవుడి వాక్యం దీవించును గాక.